రక్షణని పొందాలి. పొందితే మీకే బాగుంటుంది. అందుకని మీరు ఇప్పటికైనా విని మీ అభిప్రాయానికి వస్తావా? మందిరంలో అందరూ అలా అనుకుంటారు, ఈ మందిరం ఎందుకు, ఇది ఇంతసేపు ఉంటుంది, హాయిగా ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు. కానీ చివరికి చూస్తే మనం మోసపోతున్నామని మనకి తెలియట్లేదు. కనుక మనం అందరము యేసుని శిష్యులం. ఆయన చెప్పినట్టే మనం చేయాలి. కనుక ఆయన మీరు ఎప్పుడైనా వెంబడించండి మీరు అని బైబిల్ చెప్తుంది. మీరు ఈ బైబిల్ చెప్తున్న మాట విని మీరు కూడా యేసు ప్రభు సన్నిధిలో రండి. ఎందుకంటే మనకి మంచి స్వస్థతని ఇచ్చాడు. అందుకని మీరు తప్పుగా అనుకోకుండా ప్రయత్నించండి. అందుకని మీరు రండి ఈ మందిరానికి. మీకు ఖచ్చితంగా ఆత్మ వచ్చింది. నీవు ఆత్మయుద్ధాలు అని పాట కూడా ఉంది. ఆత్మలో ముంచబడు, రక్షణలో పొందుడు. అందుకని నీ మారు మనసు పొందు. మారు మనసు అంటే బాప్తిజం తీసుకోవడం, లేకపోతే యేసు మందిరానికి వచ్చి వాక్యమన్నా చదవడం, అలా ఏదో ఒకటి మారు మనసు పొందడం. ఎందుకంటే యేసు మనని రక్షించాడు, కానీ పాపం పోయి కాపాడుతాడు. అందుకని పాపం వెళ్ళేందుకంటే ఆయన తన స్వర్గాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు. ఎందుకంటే మన పాపమని తెలిసి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకని మనం రోజు పొద్దున్న లేచి నువ్వు గుడ్ మార్నింగ్ మమ్మీ, గుడ్ మార్నింగ్ డాడీ అని చెప్పడం కాదు. నువ్వు ఫస్ట్ ప్రార్థన చేసినాక నీ ఇష్టం ఏదన్నా చేసుకో. ఫస్ట్ మాత్రం ప్రార్థనలో మోటించాలి. నువ్వు యేసయ్య తండ్రి అని పెద్ద మాట చెప్పక్కలే, ఒక్క మాట చెప్పు చాలు అని ఇక్కడ బైబిల్లో రాసింది. అట్లానే యేసు మనకి మంచి రాజు. ఆయన రాజులకి రాజు, ఆయన డాక్టర్లకి డాక్టరు, ఆయన గొప్ప డాక్టర్. ఆయన ఎంత గొప్ప డాక్టర్ అంటే ఊహించలేము, అంత గొప్ప డాక్టర్. మీరు ఒకసారి ఆలోచించండి, బైబిల్లో రాసి ఉంటుంది. మీరు ఒకసారి ఆలోచించండి.